ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని అభివృద్ధి పొందుకోవాలని ఆలోచించేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాట యందు శ్రద్ధ నిలిపి, ఆ మాటను లోతుగా ధ్యానించి, దాని మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే, ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో మార్గాన్ని సరళం చేయడానికని శక్తిమంతుడై ఉన్నాడు. ఆదికాండము 28 అధ్యాయము 12వ వచనంలో, అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశం నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచునుండిరి. యాకోబుకైతే తన జీవితాన్ని గురించి చింతుంది. తన ఇంట్లో నుంచి పారిపోతూ ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అతడు పరిగెడుతూ ఉన్నప్పుడు, ఎటువంటి సహాయం దొరుకుతుందో అనేటువంటి అతని ఆలోచన కలిగి ఉంటూ ఉన్నప్పుడు, అతడు కలకండం అనేది జరిగింది. దాని కొన ఆకాశం నంటింది, ఒక నిచ్చెన భూమి మీద నిలబడింది. దాని మీద దేవుడి దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవుడు ఎందుకు అటువంటి మార్గాన్ని అతని జీవితంలో సిద్ధపరిచాడంటే, ఈరోజు ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా ఉంటారో, చింతలో బలహీనతలు వారిని పీడిస్తూ ఉన్నప్పుడు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. పొరపాటునైనా సరే దేవుణ్ణి కానీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయడానికి అని శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే బలహీనతలు కలిగినప్పుడు ఎవరు కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకోరు. వారి చింతల్లో మునిగిపోతూ ఉంటారు. అన్ని పరిస్థితులు బాగా చుట్టుముట్టిన తర్వాత ఎలా విడుదల పొందాలో తెలుసుకోలేనప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు కదా, పొరపాటు నువ్వు నా దగ్గరకు వచ్చినట్లు ఉన్నావని. అలాగే పొరపాటున దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా వారు వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ ఆయన ప్రతి ఒక్కరికి సహాయం దయచేసి బలపరచడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రిని అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానంలోకి ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణం తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవని ఇదే అనుకొనెను. అతనికి ఏదైతే అవసరమో దానిని దేవుడు అతనితో మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మన కొరకు ముందుగానే సిద్ధపరిచాడు. మనం వెతకకపోవడం వల్ల, శ్రద్ధ నిలపకపోవడం వల్ల, ఆయన చెప్పేటువంటి మాటలు వినకపోవడం వల్ల మనం దాన్ని పొందుకోకుండా ఉండిపోతున్నాం గాని, నిజముగా గాని నీ మనసు గాని ఆయన మీద నిలిపినట్లయితే, నీ పరిస్థితులన్నిటిని ఆయన బాగా ఎరుగును గనుక, ఏదో ఒక రీతిగా నిచ్చెనని ఏర్పాటు చేసి, ఆ నిచ్చెన ద్వారా పైకి ఎక్కడానికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇంకా నువ్వు జాగ్రత్తగా గాని ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే, ఇంకా నువ్వు చూడనటువంటి అనేక సంగతులు నువ్వు చూడగలుగుతావు. గ్రహించలేనివి అనేకమైనవి గ్రహించగలుగుతావు. వాటిని చూడడం ద్వారా, గ్రహించడం ద్వారా నీ హృదయానికి అంత నిబ్బరము, ధైర్యము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ధైర్యపరిచే దేవుడు, బలపరిచేటువంటి దేవుడు, సమాధానం అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ ఉదయకాలాన్ని నీకేది కావాలో ఆయనకు తెలుసు. ఆయన యొద్దకొచ్చి నువ్వు అడుగుతున్నావు కాబట్టి, ఈరోజు నువ్వేమేమైతే అడుగుతావో అవన్నీ పొందుకునేలాగా దేవుడు మార్గం సరళం చేస్తాడు. నీకిష్టం లేనివి, నిన్ను బలహీనపరిచేవి, నీ కీడు కలిగించేవి ప్రభు ఎల్లప్పుడూ దూరంగా ఉంచుతాడు. ఎందుకంటే నీ మనస్సాక్షి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుడి ఉదయకాలను కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. ప్రభా, ఈ ఉదయకాలాన్ని ఎంతమంది అయితే నిన్ను సమీపిస్తూ ఉన్నారో, ఏదేమైనా వారు ఏమేమైతే అడుగుతూ ఉన్నారో వాటన్నిటి విషయంలోనూ దేవా మీరు మార్గం సరళం చేసి వారిని బలపరచండి నాయన. మీరు ఒక నిచ్చెనని ఏర్పాటు చేయండి తండ్రి. వారిని ఊబులో నుంచి నాయన నిచ్చెనెక్కి పైకి వచ్చేసేలాగా కృప దయచేసి నీ మహిమతో నీ నడిపించమని, గొప్ప ధైర్యం దయచేసి బలపరచమని, ధైర్యంగా నీ వద్దకు వచ్చి నేను మాట్లాడే కృప దయచేయమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.